ఈరోజు ఎలాగైపోయారంటే, దేవుడు నా ప్రార్థనకి జవాబు అని చెప్పు. కొంతమంది అయితే దేవునికి ప్రార్థన చేసే ప్రయోజనం ఏముంది, దేవునికి మొరపెట్టే ప్రయోజనం ఏముంది? దేవుడు ఎక్కడ జవాబోడే? దేవుడు చాలా బిజీగా ఉన్నాడు అనుకుంటాను, నాకు ప్రార్థన ఆలకించడే. వీరి జీవితాలు ఒకసారి పరీక్షిస్తే చూడొచ్చు, అవిధేయత కనబడుతూ ఉంటుంది. దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవుని వాక్యానికి విరుద్ధమైన పనులు, అటువంటివి చేస్తూ బ్రతుకుతూ దేవుడు జవాబు అవ్వాలని ఆశపడతారు చాలామంది. అనేక సార్లు దేవుడు మనల్ని చూసి బాధపడుతున్నాడేమో. ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడిన ప్రభు మన జీవితంలో మన అపవాదికి ఇచ్చే చోటుని బట్టి, మన జీవితంలో మనకు కనబరిచే అవిధేయతను బట్టి, మన జీవితంలో కనబడుతున్న అవిశ్వాసాన్ని బట్టి అపవాదికి చోటిస్తూ ఉన్నామేమో. అవిశ్వాసం అపవాదికి చోటిస్తుందా? తప్పకుండా. అవిశ్వాసం ఉన్నదప్పుడు దేవుడు పక్కన ఉన్న కూడా కార్యం జరగకుండా పోతుందా? తప్పకుండా. బైబిల్ నిరూపణలు ఉందా? తప్పకుండా. యేసుప్రభువు అంటాడు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీ పక్కన నేను ఉండాలి, మీతో నేను ఉండాలి. ఇంకా తండ్రి తంటాడు, నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము.